మధ్యాహ్నం 2 గంటల నిశ్శబ్దం. అందరూ నిద్రపోతున్న వేళ చప్పుడు కాకుండా గడప దాటి బయటకొచ్చే ఆ దొంగచాటు సాహసం. నెత్తిమీద సూర్యుడు నిప్పులు చెరుగుతున్న ఆ వేప చెట్టు నీడన స్నేహితులతో ఆడే గోళీలు, గిల్లీదండ, ఆ చెమట చుక్కల్లోనే ఉండేది అసలైన గెలుపు. దూరం నుంచి వినిపించే అమ్మ గొంతు, ఈ ఎండలో తిరగకపోతే కాసేపు పడుకోవచ్చుగా అన్న ఆ శుతిమెత్తని కోపం, ఒక తీయని హెచ్చరిక. బయట వేడి గాలికి కళ్ళు మండుతున్న స్నేహితులతో పంచుకునే ఆ ఒక్క ఐస్ ఫ్రూట్, ప్రపంచంలోని అన్ని విందుల కంటే మిన్నగా అనిపించే అమృతం. అమ్మ తిట్టినా మళ్ళీ అదే ఆట, అదే అల్లరి. ఆ మండుటెండలో కూడా మా ఉత్సాహాన్ని ఆపగలిగే శక్తి ఆ సూర్యుడికి కూడా లేదనిపించే స్వేచ్ఛ. సాయంత్రం నీడలు పడుతున్నా ఇంటికి వెళ్ళాలని లేని ఆ మనసు, రేపటి గురించి చింతలేని ఈ బాల్యం ఆ వేసవి మధ్యాహ్నాల్లోనే బందీ అయిపోయింది.